పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రద్ధా తివారీ అనే యువతి తన ప్రియుడు సార్థక్ను పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోయింది. రైల్వే స్టేషన్కు వెళ్ళిన తర్వాత సార్థక్ తనకు పెళ్లి ఇష్టం లేదని ఫోన్ చేసి చెప్పాడు. దీంతో శ్రద్ధ మనసు విరిగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లకుండా రైలెక్కి రత్లాం స్టేషన్లో దిగింది. అక్కడ ఆమెకు కరణ్ దీప్ అనే వ్యక్తి కనిపించాడు. అతడు శ్రద్ధ చదువుకున్న కళాశాలలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న కరణ్ ఇంటికి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చాడు. కానీ శ్రద్ధ అందుకు నిరాకరించింది. పెళ్లి చేసుకోకుండా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని, ఒకవేళ అలా జరగకపోతే తాను బతకలేనని చెప్పింది. శ్రద్ధను సర్ది చెప్పడానికి కరణ్ ప్రయత్నించగా చివరికి తానే ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. శ్రద్ధ అందుకు అంగీకరించింది. ఇద్దరు పెళ్లి చేసుకొని మందసౌర్కి వెళ్లారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి తమ వాంగ్మూలం ఇచ్చారు. శ్రద్ధ తండ్రి అనిల్ తివారీ ఇద్దరిని 10 రోజులు విడివిడిగా ఉంచి అప్పటికి వారు ఒకరినొకరు ఇష్టపడితే వారి పెళ్లిని అంగీకరిస్తానని చెప్పారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.